వెల్కమ్ టు ఛానల్ tooyumms. ఇవాల్టి వీడియోలో పీనట్ బటర్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ రెసిపీ, మీ పిల్లలకి అప్పచెప్పిన సులువుగా చేసేస్తారు. సో ఈ టేస్టీ హెల్దీ పీనట్ బటర్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక కడాయిలో పల్లీలను వేయించుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్ తోటి 2 కప్స్ పల్లీలని తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకున్నాను. పీనట్ బటర్ టేస్ట్ అంతా ఈ పల్లీలను వేయించుకునే దానిలోనే ఉంటుంది. వీటిని సన్నని మంట మీద ఒక 15 మినిట్స్ వరకు వేయించుకొని ఇలా క్లాత్ మీద పరిచి ఆరబెట్టాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వాటి తోళ్ళని తీసేసేయాలి. పల్లీల మీద మాక్సిమం స్కిన్ తీసేయడానికి ట్రై చేయండి. ఇలా తోలు తీసేసిన పల్లీలని 2 కప్స్ మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని హై స్పీడ్ మీద 1 మినిట్ వరకు గ్రైండ్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత పల్లీల్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ఇలా కొంచెం ముద్దగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మిక్సర్ జార్ చుట్టూ అంటుకున్న పీనట్ పౌడర్ని ఇలా స్పూన్ సహాయంతో మొత్తం తీసి మిడిల్లోకి వేయాలి. అప్పుడే మొత్తం ఈవెన్గా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం హై స్పీడ్ మీద 1 మినిట్ వరకు బ్లెండ్ చేయాలి. ఈ స్టేజ్లో 3 టేబుల్ స్పూన్స్ హనీని యాడ్ చేసుకోవాలండి. ఇది స్వీట్నెస్ కోసం మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. అలాగే ఇది పూర్తిగా ఆప్షనల్. హనీని యాడ్ చేశాక 2 మినిట్స్ వరకు గ్రైండ్ చేసుకుంటే పీనట్ బటర్ టెక్స్చర్ ఇలా థిక్గా ఫామ్ అవుతుంది. నాకైతే దీని టెక్స్చర్ ఇలా థిక్గా ఉండడం ఇష్టం అండి. ఒకవేళ మీకు లూజ్గా కావాలనుకుంటే దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేస్తే క్రీమీగా రన్నీ టెక్స్చర్ వస్తుంది. వీటినే కాక వాటర్ని కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. అయితే వాటర్ని యాడ్ చేస్తే పీనట్ బటర్ ఎక్కువ రోజులు ఉండదండి. 1 వీక్ వరకే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు. వాటర్ యాడ్ చేయని పీనట్ బటర్ అయితే 10 డేస్ వరకు బయట నిలువ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బ్రెడ్ స్లైసెస్ మీద శాండ్విచ్ మీద పెట్టి మీ పిల్లలకి ఇవ్వచ్చు. చూసారుగా, హెల్దీ పీనట్ బటర్ని ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.